అందరికీ నమస్కారం. నా పేరు వడ్లారి ఆంజనేయులు, ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం, ముదినేపల్లి మండలం. మొన్నటి రోజున పవన్ కళ్యాణ్ గారు కోనసీమ పర్యటన సందర్భంగా మరి కోనసీమకు దిష్టి తగిలింది అని మాట్లాడినటువంటి మాటలను వక్రీకరిస్తూ కొన్ని రాజకీయ పార్టీ నాయకులు వాటిని వక్రీకరిస్తూ ఒక ప్రాంత ప్రజల మీద పవన్ కళ్యాణ్ గారికి విద్వేషం కలిగే విధంగా ఆ మాటలను వక్రీకరించడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్రానికో ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదు. భారతదేశాన్ని, దేశంలో ఉన్నటువంటి అన్ని భాషలను, అన్ని ప్రాంతాలను, అన్ని యాసలను, అన్ని భాషలను గౌరవించేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి ఒక ప్రాంతాన్ని కించపరిచే విధంగా మాట్లాడారని చెప్పి ఆయన మీద బురద జల్లే విధంగా ఈ మాటలను వక్రీకరిస్తూ కొంతమంది వ్యక్తులు, కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది పార్టీ పెద్దలు ఇలాంటి మాటలు చాలా బాధాకరం. ఎందుకంటే ఎలక్షన్ టైంలో కానివ్వండి, సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు కానివ్వండి, పలు సందర్భాల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాలను కోనసీమతో పోల్చి మేము కనుక అధికారంలోకి వస్తే ఈ ప్రాంతాలను ఆంధ్రాలో ఉన్న కోనసీమ మాదిరిగా తయారు చేస్తామని, ఆ విధంగా అభివృద్ధి చేస్తామని వారు వాగ్దానాలు చేయడం జరిగింది. ఈరోజు మరి మాట్లాడుతున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు తీసుకున్నటువంటి శాఖకు ఆయన ఎంత మాత్రం న్యాయం చేయగలుగుతున్నారు? ఈరోజు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా మీరు పార్టీ పగ్గాలు చేపట్టినటి నుంచి, మరి పదవి చేపట్టినటి నుంచి మరి ఆ యొక్క శాఖకు మీరు ఎటువంటి న్యాయం చేశారు? ఎన్నిసార్లు మా అసోసియేషన్ వ్యక్తులతో మీరు మీటింగ్ ఏర్పాటు చేశారు? నిన్న కాక మొన్న మరి రవీంద్ర భారతి దగ్గర ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు విగ్రహం పెడుతుంటే కొంతమంది ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది వెళ్ళి అడ్డుకోవడం జరిగింది. మరి దీని గురించి ఎవరు నోరు మీద మాట్లాడరు. పవన్ కళ్యాణ్ గారు ఏమి అనపోయినా సరే ఆయన అన్నారని చెప్పి ఆయన మాటలను వక్రీకరించి ఆ ప్రాంత ప్రజలందరికీ ఆపాదించే విధంగా ఆ మాటలను వక్రీకరిస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పోరాటాల పురిటిగడ్డ తెలంగాణని అనేక సార్లు తెలంగాణని పొగుడుతూ, అదేవిధంగా ఆంధ్ర ప్రజలు తెలంగాణ యువతను ఆదర్శంగా తీసుకోవాలి, ఆంధ్ర యువత మరి తెలంగాణ ప్రజల యొక్క పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలని ఎన్నోసార్లు ఆయన మాట్లాడడం జరిగింది. మరి ఈ మాటలన్నింటినీ కూడా ఇవి కూడా హైలైట్ చేసి చూపించరు. ఏదో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ నాయకులు దిష్టి తగిలి మరి కోనసీమలోని కొబ్బరి చెట్లని ఈ రకంగా పాడైపోయినాయి అన్న మాటలను వక్రీకరించి ఈ రకంగా ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తి, అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కవిత గారు, ఆవిడ కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలడం జరుగుతుంది. అమ్మ కవిత గారు, మా పవన్ కళ్యాణ్ గారు మీకులాగా లిక్కర్ స్కాములు